కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారి మాటలు గుర్తొస్తాయి. కాళేశ్వరం మీద కేసీఆర్ని ఉరిదీయాలే, అదే మేడిగడ్డ మీద హరీష్ రావుని ఉరిదీయాలే, తెలంగాణ రాష్ట్ర సొమ్ముని తగలబెట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకోబోయినాయి, అసలు ఇక్కడ రాజే లేదు, నీళ్లు కూడా ఎత్తిపోయలేము, కాళేశ్వరం ఒక ఏటీఎంగా మార్చుకున్నారు అని చెప్పేసి గొంతు సించుకొని సబ్జెక్ట్ లేని సన్నాసి ఎవరైనా సన్నాసి మాట్లాడిరా అంటే దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మాత్రమే. అయితే నిన్న ఎన్డీఎస్ఏ ఇదే కాళేశ్వరం మీద క్లియర్ కట్గా ఒత్తిడి తీసుకొచ్చింది. మా ఇంటికి ఇట్లా దొబ్బిందా, మేము చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, మేడిగడ్డ రిపేర్ చేయమని చెప్పేసి మేము నోటీసులు పంపిస్తే మేడిగడ్డ కూల్చేయడని చెప్పేసి దుష్ప్రచారాలు చేసుకున్న తిరుగుతున్నారా, తెలంగాణలో సిగ్గుందా అని చెప్పేసి ఈరోజు ఎన్డీఎస్ఏ రిపోర్టు వీళ్ళ ముఖం మీద కాండ్రించి ఉమ్మేసేటట్టుగా పెద్ద ఎత్తున ఓ చిన్నపాటి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తలకాయలు ఆడబెట్టుకుంటారు. ఇప్పుడు ఇదే మేడిగడ్డ మీద ఎవరిని ఉరిదిద్దామో గౌరవ రేవంత్ రెడ్డి గారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఉరిదిద్దామో మీరే చెప్పండి. ఇక అయితే మేడిగడ్డ కూలింది, వంగింది, కొట్టుకుపోయిందని మాట్లాడుతున్నారు కదా. మేడిగడ్డ రిపేర్ చేద్దామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి దాగా రాష్ట్రంలో ఎల్ఎన్టీ సంస్థ ఉంటే మేము 400 కోట్ల రూపాయలు పెట్టి అదే మేడిగడ్డ రిపేర్ చేస్తామంటే రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసా, రాష్ట్రంలో ఉంటావా పోతావా అని చెప్పేసి బెదిరించి ఎల్లగొట్టింది ఆ కంపెనీ. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థని బెదిరించి బయటికి పంపించాడు. సో ఇప్పుడు ఈ కథ మీద నిన్న ఎన్డీఎస్ఏ ఏమిచ్చింది, రేవంత్ రెడ్డి మరి ఉరిదీస్తా అని చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు ఎవరిని ఉరిదీయాలో దాని మీద మాట్లాడాలి. నీళ్లు లిఫ్టింగ్ పై నిర్ణయం రాష్ట్రం సర్కారుదే, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఖుల్లం ఖుల్లా ఇచ్చి పడేసింది. మీరు చూడొచ్చు, కుట్ర కూలింది, నిజమే తేలింది. కరువు పరిస్థితుల్లో రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. బరాజుల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి, ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేదు. ఎన్డీఎస్ఏ ఇన్నాళ్ళు రిపోర్ట్ మాటలను దాక్కొని ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ సర్కార్కు పన్నాగం పటాపంచులు. ఇక చూడొచ్చు ఏంటిది కథ. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల రీత్యా నీళ్లు ఎత్తిపోయడంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే, కరువు వెళ్లే ప్రభుత్వ నిర్ణయం తీసుకోవచ్చు. ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేష్ తోతేజ స్పష్టీకరణ. ఇన్నాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్టు సాకుతో సర్కారు డ్రామా, బరాజ్ నింపవద్దని, నీళ్లు ఎత్తిపోయవద్దని చెప్పుకుంటూ అడ్డగోలుగా రేవంత్ అబద్ధాలు, అదే వంకతో ప్రాజెక్టును పొడవు పెట్టి ఏపీకి నీళ్లు, ఎన్డీఎస్ఏ ప్రకటనలతో జలద్రోహం బట్ట బయలు. ఈ విధంగా ఏం చెప్పిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో మా పాత్రేమీ లేదు, బరాజుల భద్రత, నిర్మాణ పటిష్ట వరకే మా పరిధి, కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల రీత్యా రైతులకు నీళ్లు ఇవ్వాలన్నా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇక్కడ మనకు ఎన్డీఎస్ఏ పంపించిన రిపోర్ట్ కూడా ఇక్కడ ఉంది. ఫార్వర్డ్ రిక్వెస్ట్ ఫర్ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ సేఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యూరింగ్ డ్రాట్. అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కాళేశ్వరం గురించి ఎన్డీఎస్ఏ ఏమందంటే, మేము ఏమని చెప్పామంటే ఎన్డీఎస్ఏ రిపేర్ చేసుకోండి, కరువు కాలకంలో ఏ ప్రాణహిత మీద కట్టిన బరాజ్ మేడిగడ్డ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసుకొని ఉండండి, వరదలు వచ్చే అవకాశం ఉంటే నీళ్లు ఎత్తుకునే కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి మేము ఆదేశాలు ఇచ్చాం. కానీ అది కూలిపోయింది, వంగిపోయింది, ఉరిదీయాలని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలేదు. ఈ ప్రభుత్వం కంప్లీట్గా రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు అందించే బాధ్యత ఈ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికే ఉందని చెప్పేసి వాళ్ళు చకాచక్యంగా మర్యాద పూర్వకంగా మాట్లాడిన విషయాలు మనం చూసాం. ఇప్పుడు చక్కగా ప్రయత్నాలు చేస్తే ఏమైంది, మేడిగడ్డ యాడగూలింది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరన్నా అడగండి, మేడిగడ్డ కూలిందా ఏమైనా అయిందా అని ఒకసారి అడగండి, ఏమంటాడు మళ్ళీ ఈయన, కాళేశ్వరంతో సుక్క నీళ్ళు రాలేదంటాడు. అదే రైతాంగాన్ని అడగండి ఒక్కసారి, కాళేశ్వరం కథ చెప్తారు. బీడు బారిన శలక, ఆ శలక దాకా కాలువ ఉంటే, ఆ కాలువ దాకా నీళ్లు ఉంటే, ఆ బీడు బారిన శలకల్లో నెర్రెలు ఉంటే నెర్రల్లో నీళ్లు పోయింది, ఇదే గోదావరి నీళ్లు పోయింది ఈ మేడిగడ్డ ద్వారానే. దాని కేసీఆర్ కట్టి చూపెట్టిండు. కానీ ఇప్పుడు వీళ్ళేమంటారు, అది కూలిపోయింది, నీళ్ళు ఇవ్వలేం, దాని వ్యవధి 1,50,000 కోట్ల రూపాయలు. వీళ్ళకు చదువు వచ్చినా బాగుండు, చదువుకునే రోజుల్లో రోడ్ల మీద తిరిగి అడ్డగోలుగా టైం పాస్ చేసిర్రు. ఇప్పుడేమో చదువుల కోసమని హార్వర్డ్ యూనివర్సిటీ అని ఇంకో యూనివర్సిటీ ఆడ చదువులకు పోయినా కూడా సుక్క చదువు కూడా రావడం లేదు వీళ్ళ ముఖాలకు. ఇప్పటిదాకా లేనిపోని డ్రామాలు చేసుడు తప్ప ప్రజలకు మంచి చేకూర్చే ప్రయత్నాలు వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మిత్రులారా ఏడ కూడా లేదు. తెలంగాణ క్వశ్చన్ చేస్తూ ఉంది, ఏది నీళ్ళు ఎక్కడ, మా నీళ్ళు ఎడిపోయినాయి,
అని చెప్పేసి పదే పదే అడుగుతా ఉంటే రేవంత్ రెడ్డి నోటి నుంచి ఒక మాట కూడా బయటికి రావట్లా. రేవంత్ రెడ్డి నోటి నుంచి ఒక చిన్న సంకేతం కూడా బయటికి రావట్లా. ఎందుకంత కుట్ర? ఈరోజు తుమ్మిడి హెట్టి కట్టాలంటే ఆడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి పర్మిషన్లు మొదలు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం దాకా పర్మిషన్లు కదిలితే ఆ పర్మిషన్లు లేక పర్మిషన్లు రాక ఆ ప్రాజెక్ట్ అంటే మొదలు పెడితే ఇక్కడ ప్రాణాహిత, గోదావరి, శ్రీపద అన్ని సమూహమయ్యే ప్రాంతం కాడ కేసీఆర్ మేడిగడ్డ నిర్మించి నీళ్ళు అందించే కార్యక్రమాలు చేస్తే ఓ గోచిగాడు వచ్చి రాత్రి దాని ఏదో ఉత్సగుంతలల్లా నీళ్లు పోసి ఇది మేడిగడ్డ, ఇది అన్నారము, ఇది సుందిల్లా, అది తొక్క తోలని చెప్పేసి ఒకడు దాని మీద వీడియోలు తీయుడు. సిగ్గు లేకుండా తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా దాన్ని టెలికాస్ట్ చేసి పబ్లిక్ చేసుడు. సిగ్గుండాలి. తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణకు ద్రోహం చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలా? మీకు పాకిస్తాన్ టెర్రరిస్ట్కి ఏం తేడా అసలు ఈ లెక్కని చెప్పాలంటే? మీకన్నా బ్రిటిష్ వాళ్ళు నయం. వాళ్ళైనా తెలంగాణ సొమ్మునే దోచుకెళ్లారు. మీరు తెలంగాణ ప్రాంతాల యొక్క ప్రజల ప్రాణాలే తోడుకుంటున్నారు. ప్రాణాలు తీసే కార్యక్రమాలు మీరు అనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పాలి, ఇదే మేడిగడ్డ మీద ఎవరిని ఉరిదిద్దాం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దయచేసి ఆయన స్టేట్మెంట్ పరంగానే ఎవరిని ఉరిదీయాలో రేవంత్ రెడ్డి దిగొచ్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.